ఇచ్చారు 2014-19 అధ్యక్ష 1523 కోట్ల రూపాయలు 2,23,211 మందికి ఆయన ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో 129 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70,000 మందికి ఇచ్చాడు అధ్యక్ష. ఎవరు ఆరోగ్యానికి సహకరించారు అధ్యక్ష? ఎన్టీఆర్ వైద్య సేవ పెట్టి ఈరోజు 3,000 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో పెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా ఆనాడు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఆనాడు అలాగే నేడు ఎంతో మంది వైద్య ఖర్చులు చాలాగా ఎవరైతే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కావాలని కోరుకుంటున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈరోజు దాని నుంచి ఆదుకుంటున్నారు అధ్యక్ష. అలాగే అన్నా క్యాంటీన్ల అధ్యక్ష, ఆ రోజు మనం కడుపు ఆకలి తీర్చడానికి పట్టెడు అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్ మూసివేసినటువంటి గనుడు మరి గత ప్రభుత్వం అధ్యక్ష. అలానే పండుగ కానుకల అధ్యక్ష, సంక్రాంతి పండుగ వచ్చిన, క్రిస్మస్ పండుగ వచ్చిన, రంజాన్ పండుగ వచ్చిన ఆ రోజు పేదలన్న ప్రతి ఒక్కరికి కూడా కొన్ని లక్షలాది కుటుంబాలకు కూడా ఆ రోజు మరి పండుగ కానుకలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఏంటి అధ్యక్ష? అన్న క్యాంటీన్లు రద్దు, పండగ పూట నాడు పస్తులుంచే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు అధ్యక్ష. కంక్లూడ్ చేయండి సార్. 2 నిమిషాలు. 2 నిమిషాలు. అలాగే ఆదరణ పథకం అధ్యక్ష, 2 పాయింట్స్. ఆదరణ పథకం అధ్యక్ష, చేపల్ని పట్టి ఇచ్చి తినిపించడం కాదు అధ్యక్ష, చేపల్ని ఎలా పట్టాలో నేర్పించాలనేటటువంటిది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన విధానం అధ్యక్ష. అందులో భాగంగానే ఆధునిక పనిముట్లు అందజేయాలని ఆనాడు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష. రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదరణ పథకాన్ని పెట్టి ఎవరైతే చేతు వృత్తులతో ఉంటారో కుల వృత్తులతో ఉంటారో వాళ్ళందరికీ అత్యాధునికమైనటువంటి పనిముట్లు అందించి వారి జీవన స్థితిగతులు వారి ఆర్థిక లావాదేవీలు పెరగాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రార్థిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సాధించింది ఏంటి అధ్యక్ష? ఏదైతే ఆదరణ పనిముట్లు పంపిణీ కాకుండా జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఉన్నాయో గడచిన 5 సంవత్సరాలు తుప్పు పట్టిపోయినాయి అధ్యక్ష. కనీసం ఒక్క బీసీకి కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి గడిచిన ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అలాగే అనేక మరి బీసీ కార్పొరేషన్లకి ఆనాడు అయిపోయింది అధ్యక్ష. బీసీ కార్పొరేషన్ అధ్యక్ష గడచిన అంతకుముందు 2014-19 అధ్యక్ష కొన్ని వేలాది మందికి స్వయం ఉపాధి రుణాలు ఇచ్చి స్వయం సమృద్ధిగా వాళ్ళు ఉండాలని వాళ్ళకి బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకుంటే గడచిన 5 సంవత్సరాలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 52% బీసీలలో ఒక్కరికైనా సరే ఒక్క స్వయం ఉపాధి రుణాలు కల్పించారు అధ్యక్ష. ఈరోజు మరలా బడ్జెట్లో అవన్నీ కూడా కేటాయింపులు చేశారు అధ్యక్ష. ఈరోజు ప్రతి అంశానికి అలాగే బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. అలానే ఈరోజు ప్రతి జిల్లా కేంద్రాల్లో డిఎస్సి వాటి మీద కూడా ఈరోజు కేంద్రాలు నెలకొల్పారు అధ్యక్ష. అంటే బీసీలు చదువుకోవాలి, చదువులో ముందంజలో ఉండాలి, వాళ్ళ ఆర్థిక స్థితిలో మెరుగుపడాలి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో వారు భాగస్వాములుగా ఉండాలి. బీసీలంటే వెనుకబడిన తరగతుల గారు వెన్నుముకతో నిలబడాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాడు కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అది చాలా స్పష్టంగా ఈ బడ్జెట్ లో పొందుపరిచారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ఈ సభ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీమతి సునీత గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు